ఉన్నతంగా ఒక వెలుగు వెలిగి క్రమేణా ఆ వెలుగు నుంచి చీకటిలో పడిపోవడం సినిమా రంగంలోనే కనిపిస్తుంది. తారాస్థాయిలో వెలిగి కృష్ణపక్ష చంద్రునిలా తరిగిపోయే నటులు కొందరైతే అకస్మాత్తుగా పడిపోయిన వాళ్ళు మరికొందరు. ఇందుకు కారణాలు అనేకం. చిత్తశుద్ధి లోపించడం, ప్రవర్తనలో మార్పు రావడం, సహకారం లోపం, మనసు వశం తప్పడం, వృత్తి కంటే ఇతర వ్యాపకాల మీద మోజు పెరగడం, వ్యసనాలకు బానిస కావడం, వీటిల్లో ఏది ఉన్నా పతనం తప్పదు. అలా వ్యసనాలకు బానిస అయ్యి చేజేతుల కెరీర్ను నాశనం చేసుకున్న అలనాటి ప్రముఖ హాస్య నటి మీనా కుమారి సినీ జీవిత విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా కుమారి గురించి అరుదైన సమాచారం అందజేసిన మిత్రుడు డాక్టర్ కంపెల్ల రవిచంద్రనకు ధన్యవాదాలు చెబుతూ వీడియోలోకి వెళదాం. మీనా కుమారి స్వస్థలం తెనాలి. ఆమెకు చిన్న వయసులోనే నెల్లూరు వాస్తవ్యుడైన వై సుబ్బారావుతో పెళ్లి జరిగింది. ఆయన ఫిలిం డిస్ట్రిబ్యూటర్. మీనా కుమారి మంచి అందగత్తె కావడంతో ఆమెను సినిమా నటిని చేయాలనే తపనతో నటనలో, నాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత మీనా కుమారిని వెంటబెట్టుకుని చెన్నై చేరుకున్నారు సుబ్బారావు. తనకున్న పరిచయాలతో నటి చంద్రకళ తండ్రి నాయక్ నిర్మించిన శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రంలో మీనా కుమారికి వేషం సంపాదించారు. 1958లో విడుదలైన ఈ చిత్రంలో అమరనాథ్ శ్రీరాముడిగా, రాజనాల ఆంజనేయుడిగా నటించారు. ఆయన ఆంజనేయుడి పాత్ర పోషించిన తొలి చిత్రం ఇదే. ఆ తరువాత సతీ సుకన్య, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, మనోరమ తదితర చిత్రాల్లో నటించిన ఆమెకి గుర్తింపు వచ్చింది విఠలాచార్య దర్శకత్వం వహించిన పెళ్లి మీద పెళ్లి చిత్రంతోనే. 1959లో వచ్చిన ఈ చిత్రంలో రమణమూర్తి, కృష్ణకుమారి జంటగా నటించారు. మీనా కుమారి హీరోయిన్గా నటించిన ఏకైక చిత్రం అన్నా చెల్లెలు. దీనికి కూడా విఠలాచార్య దర్శకుడు కావడం విశేషం. తొలి రోజుల్లో ఆర్టిస్టుగా నిలదొక్కుకోవాలనే తపనతో చిన్న పెద్ద అనే భేదం చూపించకుండా వచ్చిన ప్రతి వేషం వేశారు మీనా కుమారి. నటిలోని ప్రతిభా విశేషాల కంటే లభించే పాత్రను బట్టే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అనే విషయం అప్పట్లో ఆమెకు తెలియదు. అలా అన్ని రకాల పాత్రలు చేసిన ఆమె చివరికి హాస్య నటిగా స్థిరపడ్డారు. ఆమె మితభాషి కావడం వల్ల సెట్లో మొదట ఎవరితోనూ కలవకుండా సైలెంట్గా ఉండేవారు. నలుగురితో కలవడం వల్ల పరిచయాలు పెరుగుతాయి, అది కెరీర్కి లాభిస్తుందని తర్వాత తెలుసుకున్నారు. అలాగే భాష మీద పట్టు సంపాదించడానికి రకరకాల నవలలు చదివేవారు. అలాగే తమిళ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు ఎక్కువగా చూసేవారు. డైలాగ్ ఎలా చెబితే బాగుంటుందో పరిశీలన వల్ల గ్రహించగలిగారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, దర్శకుడు కేవి తిలక్ మీనా కుమారిని బాగా ప్రోత్సహించేవారు. ఎన్టీఆర్ నటించిన దాదాపు ప్రతి చిత్రంలో మీనా కుమారి ఉండేవారు. అలాగే ఆ రోజుల్లో అంజిగాడు బాలకృష్ణ, మీనా కుమారిలది హిట్ పెయిర్. ఏ చిత్రంలో చూసినా వీళ్ళిద్దరే ఉండేవారు. అలాగే పద్మనాభం, రాజబాబుల సరసన కూడా మీనా కుమారి నటించారు. దాదాపు 200 చిత్రాల్లో నటించారు మీనా కుమారి. హాస్యనటిగా రమాప్రభ ప్రవేశించే వరకు మీనా కుమారి హవా కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. తను నటిగా బిజీగా ఉన్న తరుణంలో, అంటే 1968 ప్రాంతాల్లో సొంతంగా ఓ జానపద చిత్ర నిర్మాణం ప్రారంభించారు మీనా కుమారి. ఈ సినిమాకి వేదాంతం రాఘవయ్య దర్శకుడు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తరువాత ఆర్థిక కారణాల వల్ల చిత్రం ఆగిపోయింది. దీనివల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఆ రోజుల్లో మహానటి సావిత్రి, సురభి బాల సరస్వతిలతో చాలా సన్నిహితంగా ఉండేవారు మీనా కుమారి. ఆ సమయంలోనే ఆమె మద్యానికి బానిసై కొన్ని అవకాశాలు కోల్పోయారు. మీనా కుమారి నటించిన చివరి చిత్రం 1977లో వచ్చిన జీవితంలో వసంతం. ఆ తరువాత దాదాపు 30 ఏళ్ళు ఒక రకంగా అజ్ఞాతవాసం గడిపిన మీనా కుమారి 2007 ఆగస్టు 13న లంగ్ క్యాన్సర్తో కన్నుమూశారు. ఆమె ఏకైక కుమారుడు నాగరాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.